పురాణ పురుషుడు 30వ అధ్యాయము. ఆశ్వయుజ మాసారంభమున నీలమేఘములు పలుచనై పిల్లగాలులతో రాకపోకలు చేయుచు నందవ్రజమునందు పన్నీటి జల్లులు వర్షించి పోవుచుండెను. ప్రాతరారంభ వేళలందు చెరువునకు స్నానార్థమై వచ్చిన గోపికల మనస్సులన్నీయూ బాలకృష్ణుని విలాస చేష్టలను గూర్చియే భావన చేసుకొనుచుండెను. వారికెందు చూచినను శిశువు సౌకుమార్యములే కనిపించెను. మబ్బులు చెరువు వైపునకు దిగుచుండగా ప్రభాతపు టెండపొడ ప్రసరించి చిరునవ్వులు గిలకరించుచున్న నల్లని శిశువు ముఖ కవళికలే రూపుకట్టెను. చెరువు నీటిపై వాన చినుకులు పడుచుండగా శిశువునకు జలకములార్చుట జ్ఞప్తికి వచ్చుచుండెను. తోటలలో కడిమె పూలు గుత్తులు గుత్తులుగా పూచినవి. వాని రేఖలపై వాన బిందువులు నిలబడగా శిశువు కన్నులు మిటకరించి చూచుచున్నట్లుండెను. పొన్న గుబురుల ఆకులపై జడివాన నీటిబొట్లు పేర్పు చెందియుండగా స్నానము చేసిన శిశువు నెత్తుకొని తడి తుడువబోవుచున్న యశోద రూపమే తోచుచుండెను. వారందరూ తమ ఇండ్లలోని కార్యకలాపములను నిర్వర్తించుకొనునంత కాలము మనస్సు యశోద ముంగిలియందే లగ్నమై ఉండెను. త్వరగా గృహకృత్యములను నిర్వర్తించుకొని యశోద ఇంటికి పోవుట పరిపాటి అయ్యను. ఆ కారణమున మగవారందరికిని భోజనములు చాలా పెందలకడ అమరుచుండెను. ఆశ్వయుజ శుద్ధ విదియ నాటి నుండి సాయం సమయములయందు వ్రజగోపికలెల్లరూ పుష్పమాలికలల్లి దీపము పెట్టు వేళకు ముంగిళ్లలో దీపములు వెలిగించి కాత్యాయనీదేవి ఆలయమునకు పోవుచుండిరి. అందరును హిమశైల పుత్రికై నవరాత్రోత్సవములు చేయు వేడుకలో తీరుబడి లేకుండిరి. వివిధ పుష్పమాలికలతో అమ్మవారికి దినమునకొక అవతారము చొప్పున అలంకరణములు జరుగుచుండెను. ఏ అలంకారమందైనను మందస్మితము చేయుచున్నట్లు నిర్మింపబడిన కాత్యాయని విగ్రహము ముఖము నుండి శిశువు మందస్మితములే గోచరించుచుండెను. మహానవమి నాటి రాత్రి మధురలో కంసుడు ఒక హోమము చేసెను. తత్ఫలితముగా శ్మశానమున సుడిగాలులు రేగెను. మింట ఎగురుచున్న పక్షులు తమ వశము తప్పి సుడిగుండముల వలె చంక్రమణములు చేసెను. చింత చెట్టు మీది నుండి గిరగిర తిరుగుచున్న ఒక రాక్షసుని శిరస్సు ప్రత్యక్షమయ్యెను. వానితో కంసుడు ఇట్లనెను: తృణావర్త, దేవకి అష్టమ గర్భమున మగ శిశువు జన్మించెనో లేదో తెలియకున్నది. అష్టమ గర్భమని నాకు చూపిన స్త్రీ శిశువు శక్తిస్వరూపిణి అయి కనిపించినది. నన్ను చంపువాడు పుట్టి మరి ఒక తావున పెరుగుచున్నాడని పొడుపు కథగా చెప్పి మాయమైనది. పుట్టుటయే మరి ఒక తావుననో లేక పెరుగుట మరి ఒక తావుననో తెలియకున్నది. పంపిన పూతనయు శకటాసురుడు తిరిగి వచ్చిన జాడ లేదు. వారా బాలుని చంపగలిగిరో లేదో తెలియదు. నీవు పోయి ఆ పని నిశ్శేషము చేసి రమ్ము. నాకు వార్తలందెమ్ము. తృణావర్తుడు చెట్టు మీద నుండి పకపక నవ్వి ఇట్లనెను: ఒకమారు ప్రయోగము వరకే మాకు నీయందు గల సేవాధర్మము. నా పని నేను నిర్వర్తించుకొని వెడలిపోయేదను. తిరిగి వచ్చుట ఉండదు. ఇట్లనుచు తృణావర్తుని శిరస్సు గాలి తెరలలో తేలుచు మాయమయ్యెను. విజయదశమి నాటి సాయం సమయమున కాత్యాయనీదేవికి త్రిపుర సుందరి అవతారమును అలంకరించిరి. చూడవచ్చిన ముత్తైదువులందరితో యశోద కూడా శిశువునెత్తుకొని ఆలయమునకేగెను. సర్వాలంకారభూషిత చంద్రకళావతంస పాశాంకుశ ధనుర్బాణధారిణి అగు త్రిపుర సుందరి అలంకారమును చూచు వేడుకతో యశోద శిశువునెత్తుకొని గర్భాలయమున ప్రవేశించెను. బాలకృష్ణుడు కన్నులు విప్పి దేవీ రూపమును చూచి కేరింతలు కొట్టుచు నవ్వెను. అంతలో ఏడ్చెను. ఏడ్చుచున్నాడని యశోద వెలుపలకు కొనివచ్చెను. ఆలయ ప్రాకారము లోపల ఆరుబయట నిలబడెను.
ముత్తైదువులందరూ ఆమె చుట్టూను చేరి శిశువును పలుకరించుచుండిరి. ఆకస్మికముగా బాలుడు బరువెక్కెను. మోవలేక యశోద ధ్వజస్తంభము దగ్గర తిన్నెపై ఒడిలో పరుండబెట్టుకొని పలుకరించుచుండెను. బాలుని బరువెక్కువై యశోద తొడలు నేలకు అణచినట్లయ్యెను. బిడ్డ ఎందులకో బరువెక్కిపోవుచున్నాడు, మీరెవరైనా తీసి ఎత్తుకొనుడు అనెను. గోపకాంతలు బాలునెత్తుకొనుటకు ప్రయత్నించిరి. సాధ్యము కాకపోయెను. సాయంకాలపు టెండపొడలో సుడిగాలులు రేగెను. రేగి ప్రచండముగా వీచెను. ధూళి ఎగిరి అందరి కన్నులు కప్పెను. సుడిగాలిలో గడ్డి పరకలు ఎగిరి ఒక దేహాకారముగా కట్టుకొనెను. ఆ మహాదేహాకారము భీకరమై బాలునెత్తుకొని పైకి లాగుచున్నట్లుండెను. క్షణములలో బాలుడు సుడిగాలి వేగమునకు పైకి లేచెను. బాలుని ధ్వజస్తంభమెత్తునకు లేపి గిరగిర త్రిప్పెను. ధూళి పొరలలో నుండి చూచుచున్న స్త్రీలలో కొందరు కెవ్వున కేక పెట్టిరి. మరికొందరు మూర్ఛిల్లిరి. కొందరు పైకి చూచుచూ చేతులెత్తి ఆ శిశువు పడబోవునప్పుడు అందుకొనుటకై యత్నము చేయుచుండిరి. ధూళిలో శిశువు ఎచట నుండెనో కనుపింపకుండెను. కొంచెము వ్యవధానమున ఆ మహాదేహాకారము గిరగిర తిరుగుచూ తూలుచుండెను. సుడిగాలి పైనుండి కుండలతో కృమ్మరించినట్లు భళ్ళున నెత్తురు కండలు పడెను. వెంటనే ఆ నెత్తుటి వరదలో 2 కోరలు ఊడిపడెను. వాని వెనుక 2 గ్రుడ్లు ఊడిపడెను. ఒక రాక్షసుని శిరస్సు ముక్కలు ముక్కలుగా ఊడిపడుట గమనింపనయ్యెను. హాహాకారములు వికృత ధ్వనులుగా దిక్కులు దద్దరిల్లెను. ఆలయము చుట్టూను సంపెంగ చెట్లపై నిలిచిన పక్షులు గలగలమని శబ్దము చేయుచూ మింటికెగసెను. కుక్కలు గుంపుగా చేరి మోరలెత్తి అరచుచూ అటూ నిటూ పరుగులెత్తెను. పొలముల నుండి వెనుకకు మరలివచ్చుచున్న గోపకులందరూ ఒక్క పరుగున చేతికర్రలతో ఆలయ ప్రాంగణమున గుమికూడిరి. ధ్వజస్తంభమెత్తున బలిష్టమైన ఒక రాక్షసుని దేహము తటాలున మద్ది చెట్టు వలె నేల కూలి తన్నుకొనెను. అతని పొట్టపై శిశువు పరుండెను. నందగోపుడును మరికొందరు లంఘించి శిశువును తీసి ఎత్తుకొనిరి. రాక్షసుని దేహము శవమై బిర్ర బిగిసి ఉలిక్కిపడి అంతలో మాయమయ్యెను. రక్తము, కండలు, కోరలు, గ్రుడ్లు కూడా అదృశ్యమయ్యెను. ఎట్టి గుర్తులును మిగులలేదు. అందేమి జరిగిన జాడయూ లేదు. సుడిగాలి దూసుకొని మాయమై ధూళి అణగి వాతావరణము ప్రశాంతమయ్యెను. ఎల్లరునూ నిశ్చేష్టులై శిశువును యశోద కడకు చేర్చిరి. అప్పుడే ఒడలు తెలిసి ఏడ్చుచున్న యశోద రోదన మాపి బాలకుని ఎత్తుకొనెను. గర్గులు అచ్చటికి వచ్చి వృత్తాంతమును గమనించిరి. నందగోపునితో ఇట్లనిరి, నందరాజా, ఇతడు తృణావర్తుడను రాక్షసుడు. కంసుడు ఇతనిని శిశువుపైకి ప్రయోగించెను. ఇతడి శిశువు బరువునకు తట్టుకొనలేక కిక్కురు మనకుండ సమసెను. నందుడు, ఈ శిశువు ఇచట పెరుగుచుండెనని కంసునికి తెలియునా? గర్గులు, తెలియదు. ఈ పిశాచములకు మాత్రము తెలియును. ఇతడును చనిపోయెను కనుక నీకా భయము లేదు. నందుడు, కంసుడు ఇంకొక పిశాచమును ప్రయోగింపడని నమ్మకమేమి? మనమీ తావు విడిచి మరి ఒక ప్రదేశమునకు వలసపోయినచో ఎట్లుండును? గర్గులు, ఈ పిశాచములు అచ్చటికి రావని చెప్పలేము కదా. ఎచటనున్నను ఎవరు వచ్చినను శిశువునకు ఎట్టి భయమును లేదు. నా మాట మీద మీరు నిశ్చింతగా నుండవచ్చును. అందరును బాలకునితో యశోదను వారి ఇంటి లోపలిదాకా సురక్షితముగా సాగనంపి తమ తమ గృహములకేగిరి.
ఆ రాత్రి ఎవరి ఇంటిలో వారు తలుపులను భద్రముగా బిగించుకొని తమ బిడ్డలను దగ్గరగా పరుండబెట్టుకొని వారిపై చేయి ఉంచి నిద్రించిరి. నిద్రలో కొందరు సుడిగాలి సుడిగాలి అని కలవరించిరి. పిల్లలు నిద్రలో ఏవో రూపములు చూచి లేచి ఇంటిలో పరవళ్ళు త్రొక్కుచు బూచి బూచి అని కేకలు పెట్టిరి. మరునాడు ఉదయమున గర్గులు కాత్యాయనీదేవి ఆలయము నుండి పుష్పములు కొనివచ్చి మంత్రించి అందరి ముంగిళులయందును ద్వారబంధముల ముందును చల్లిరి. ఓ